మన దేశానికి స్వాతంత్రం రాకముందు తక్కువ జాతి వారిని హీనంగా చూస్తుండడంతో బాల్యంలోనే ఎన్నో అవమానాలను భరిస్తూ అంటరాని వాడి వంటూ హేళన చేస్తున్నప్పటికీ కష్టపడి చదువుకొని భారత రాజ్యాంగ నిర్మాతగా పేరుగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు, ఇంకా అట్టడుగు వర్గం నుంచి అంతటి స్థాయికి ఎలా వచ్చారు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమ్రావ్ అంబేద్కర్. ఆయన 1891 సంవత్సరం ఏప్రిల్ 14న రామ్జీ మరియు భీమాబాయి దంపతులకు జన్మించారు. మెహర్ కులంలో పుట్టిన అంబేద్కర్ చిన్నతనం నుంచి అనేక వేధింపులకు గురయ్యారు. ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సేవకుడిగా పనిచేసేవారు. అంబేద్కర్ 2 years ఏజ్లో ఉన్నప్పుడు తన తండ్రి రిటైర్ అవ్వడం, ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం కూడా ముంబైకి మకాం మార్చడం జరిగింది. ఒకసారి అంబేద్కర్ చిన్నతనంలో అన్నయ్యతో కలిసి వేరే ఊరికి వెళ్తుండగా దాహం వేసి పక్కనే ఉన్న ఇంటికి నీళ్లు తాగేందుకు వెళ్ళాడు. కానీ అతను మెహర్ కులానికి చెందిన వాడని తెలిసి వారు నీరు ఇవ్వకుండా నిరాకరించారు. అంతేకాదు అతనిని మందలించి పక్కనే ఉన్న గుంటలో నీరు తాగడానికి పంపారు. అంతేకాదు అంబేద్కర్ పాఠశాలలో కూడా వివక్షను ఎదుర్కొన్నారు. ఇతర విద్యార్థులు మాత్రం లోపల కూర్చునేవారు. కానీ అంబేద్కర్ తరగతి గది వెలుపల, అంటే ప్రవేశ ద్వారం దగ్గర కూర్చునేవారు. ఒకసారి ఉపాధ్యాయుడు బోర్డు మీద ఎవరూ సాధించలేని ఒక లెక్కను రాశారు. అయితే అంబేద్కర్ ఆ లెక్క చేయడానికి ప్రయత్నించగా మిగిలిన విద్యార్థులు తమ భోజన క్యారేజీలు బోర్డు దగ్గరగా ఉన్నాయని భావించి అంబేద్కర్ బ్లాక్ బోర్డును తాకడానికి నిరాకరించారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా కులం ఆధారంగా వివక్షను ఎదుర్కొనేవారు అంబేద్కర్. అలా అని కృంగిపోయి చదువును ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయలేదు. చదువు విషయంలో ఎప్పుడూ కూడా ముందుండేవారు. ఇలా 1907లో ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్లో అంబేద్కర్ తన స్కూల్ విద్యను ముగించారు. ఆ రోజుల్లో మెట్రికులేషన్ పూర్తి చేయడం అంటే ఒక దళితుడికి పెద్ద విషయం. అందులో భాగంగా అతని భవిష్యత్ చదువుకి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పలువురు ముందుకొచ్చారు. కానీ తన చదువును కొనసాగించకముందే తన 15 సంవత్సరాల వయసులో రమాబాయిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత బరోడా సంస్థానం నుంచి వచ్చే స్కాలర్షిప్తో 1912 నాటికి ముంబై యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ పట్టాను పొందారు. ఆ తర్వాత అంబేద్కర్ గారు అదే బరోడా ఇన్స్టిట్యూషన్లో ఉద్యోగం దక్కించుకున్నారు. కానీ తనకు ఉన్నత చదువులు చదువుకోవాలని చాలా కోరికగా ఉండేది. దీని గురించి ఆయన బరోడా మహారాజుకు చెప్తే ఆయన ఒప్పుకున్నారు. కానీ ఒక షరతు పెట్టారు. అదేంటంటే విదేశాల్లో చదువు పూర్తయి ఇండియాకి వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలోని 10 సంవత్సరాలు పనిచేయవలసి ఉంటుందని చెప్పగా అంబేద్కర్ దానికి ఒప్పుకున్నారు. ఆ విధంగా బరోడా సంస్థానం నుంచి వచ్చే స్కాలర్షిప్తో 1913లో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు. ఆ సమయంలోనే అంబేద్కర్ గారు మొదటిసారిగా స్వేచ్ఛ అంటే ఏమిటో చూశారు. ఎందుకంటే కుల జాతి వివక్ష అనేది అమెరికాలో ఉండేది కాదు. అప్పట్లో అందరికీ సమానమైన గౌరవం, ఇంకా సమాన అవకాశాలు కూడా దక్కేవి. అక్కడ యూనివర్సిటీలో అంబేద్కర్ గారు పీజీ, పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరారు. అక్కడ 8 సంవత్సరాల్లో పూర్తి చేయవలసిన చదువును కేవలం 2 సంవత్సరాల 3 నెలల్లోనే పూర్తి చేశారు. దానికి కారణం అంబేద్కర్ గారు సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా లైబ్రరీలో ఉండే పుస్తకాలను క్రమం తప్పకుండా చదవడమే. అంబేద్కర్ గారు లండన్ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఎన్నో అంశాలపై పుస్తకాలు రాశారు. అక్కడ ఆయనకు డాక్టరేట్ కూడా లభించింది. కానీ కొంతకాలానికి బరోడా సంస్థానం కేటాయించిన స్కాలర్షిప్ అయిపోయిందని వెంటనే వచ్చి బరోడా సంస్థానంలో ఉద్యోగం చేయమని ఉత్తరం రావడంతో 1917లో అంబేద్కర్ గారు ఇండియాకి తిరిగి వచ్చి ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరారు. అక్కడ కూడా మళ్ళీ ఆయనకు వివక్ష ఎదురైంది. పెద్ద ఉద్యోగం దొరికినా కూడా తక్కువ కులానికి చెందినవారు కావడంతో ఆయన కింద పనిచేసేవారు కూడా అంబేద్కర్కి గౌరవించేవారు కాదు. ఏదైనా ఒక ఫైల్ అతనికి ఇవ్వాలన్నా కూడా దూరంగా పెట్టేసి లేదా విసిరేసి ఇచ్చేవారంట. చివరికి అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి ముంబైకి వెళ్ళిపోయారు. అక్కడ గవర్నర్ మద్దతుతో ఒక కళాశాలలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. ఆ దిశగా 1927లో అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. అలా మహద్లో దళితులు మహాసభను ఏర్పాటు చేశారు. ఈ సభకు దేశం నలుమూలల నుంచి కొన్ని వేల మంది దళితులు తరలివచ్చారు. అప్పటి వరకు దళితులు మహద్లోని చెరువు నీటిని తాగడానికి అక్కడి ప్రజలు అనుమతించేవారు కాదు. కానీ అంబేద్కర్ గారు ఆ సభలో దానికి వ్యతిరేకంగా పోరాడి ధైర్యంగా వెళ్ళి చెరువులో నీటిని తాగారు. ఆ ఒక్క సభతో అంబేద్కర్ గారి పేరు దేశమంతటా మారుమోగిపోయింది. అంతేకాదు దళితులకు పాఠశాలలు ఇంకా దేవాలయాల్లో ప్రవేశం కల్పించడం కోసం కూడా ఉద్యమాలు ప్రారంభించి ఆయన విజయం సాధించారు. కేవలం చదువు వల్లే ఇంత స్థాయికి చేరుకున్నారు కాబట్టి అందరికీ విద్య అందేలా కృషి చేశారు.
ఆ తర్వాత కొంతకాలానికి అంబేద్కర్ గారు రాజకీయాల్లోకి ప్రవేశించి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే 2 రాజకీయ పార్టీలను కూడా స్థాపించారు. అయితే స్వాతంత్ర్యం తర్వాత అంబేద్కర్ గారు సెంట్రల్ కౌన్సిల్లో మొదటి న్యాయమంత్రిగా నియమితులవ్వడంతో పాటు భారత రాజ్యాంగాన్ని రూపొందించే అవకాశాన్ని కూడా పొందారు. భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఎంపికై మన దేశ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో రాశారు. ఇలా ఆయన ఎస్సీ వర్గాల అభ్యున్నతికై పోరాడి అప్పటి వరకు కూడా మూగబోయిన అణగారిన ప్రజలకు ఆదర్శవంతుడు అయ్యారు. భారతీయ సమాజంలో దళితుల హక్కుల కోసం ఇంకా సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడి చివరకు 1956 డిసెంబర్ 6న ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.